2020లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని వీఆర్కే జూనియర్ కళాశాలలో HCL ఆధ్వర్యంలో బీటెక్ కోర్సు కొరకై ఎంపిక పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరవగా ఈ పరీక్ష విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. HCL ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ వీఆర్కే జూనియర్ కళాశాలలో ఇలాంటి కోర్సు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్షల్లో ఎంపికైతే HCLలో ఐటీ జాబ్తో పాటు ప్రముఖ సంస్థ నుండి బీటెక్ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల CEO డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి బంగారు భవిష్యత్తును అందించే కోర్సులకి ఆర్కే విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తామని, విద్యార్థులు దీనిని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉత్తమ రంగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అంటే నేను పాటలు పాడుతున్నందుకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు. అంటే ఎడ్యుకేషన్ అనే కాదు, వేరే కల్చరల్ యాక్టివిటీస్ని కూడా బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఎదుగుతున్నవో యువతరమావో సారి ఆలోచించు, కనుల ముందు జరిగే జెండాలను ఒక్కసారి గమనించు, ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ. జిల్లా చాలా సంతోష విషయం ఏంటంటే ఇక్కడ HCL డిగ్రీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. ముందుగా వీఆర్కే చూజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మన గౌరవులు పెద్దలు డాక్టర్ జైపాల్ రెడ్డి సార్ గారు ప్రతి విషయంలో ముందుండి అన్ని విషయాల్లో పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు పరాన్ని కల్పించడం సారు ముందు ఉంటున్నారు. నరేష్ సార్ ఉంటున్నారు, తర్వాత వాళ్ళ ప్రిన్స్ శంకర్ సార్ ఉంటున్నారు, నవీన్ సార్ గారు, ప్రతి ఒక్కరు విద్యార్థుల అభివృద్ధి పరానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు టెక్బీ వాళ్ళంతా ఇప్పుడు ఈ టెస్ట్ పెట్టారు. ఈ టెస్ట్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మన కామారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ఉన్నారు. అయితే గత సంవత్సరం అంటే ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆదేశం అనుసారం మేము కూడా లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఏర్పాటు చేసాము. సంతోష విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలలో టెక్బీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10-15 కూడా ఆర్కే డిగ్రీ కాలేజ్ ఒక ఎడ్యుకేషనే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా సపోర్ట్ అందించే విధంగా మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్ ఉద్యోగాలనే చందంగా అనునిత్యం ముందుకెళ్తున్నాం. ఆ దిశలోనే యూనివర్సిటీలో టాప్ మార్క్స్ తీసుకొస్తూ 10/10 GPAతో అగ్రగామి విద్యా సంస్థగా ఉంది. అదే రకంగా ఆల్ PG సెట్స్ లో, ఐసెట్ లో, మిగతా అన్ని సెట్ లో కూడా టాప్ ర్యాంక్స్ తోటి ముందుకెళ్తుంది. అదే దిశలో కార్పొరేట్ జాబ్స్ ను అందుకోవాలనే ఉద్దేశంతో ప్లేస్మెంట్ డ్రైవ్ బేస్ గా ఈరోజు వందలాది మంది విద్యార్థులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేయిస్తున్నాం. దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో మన ఓటు మన హక్కు, ఓట్ ఈజ్ యువర్ వాయిస్ వంటి నినాదాలతో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఎలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం పొరడవిల్లుతుందన్న విషయాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం. చెప్పి ఎవరికైతే 18 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓటర్గా నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమానికి వచ్చిన రెవెన్యూ గారు, ఎంపీ గారు, ఆర్డీఓ గారు, అందరి అధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని మీరు అందరూ పెట్టుకోవాలి. అందరూ ప్లకార్డ్స్ కూడా పెట్టుకున్నారు, మన ఓటు మన భవిష్యత్తు. ఈ రోజు మనము ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది మాట్లాడడం చూస్తాము, మన కంట్రీ మారట్లేదు, ఏది చేయట్లేదు అనేది. బట్ అంతా కూడా ఏదైనా కావాలి అంటే, ఏది మీ ఒపీనియన్ మ్యాటర్ కావాలంటే పాలసీ మేకింగ్ లో మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి జాగ్రత్త ఉండాలి. మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్ నే తీసుకుంటాము, ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీలు తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏంటంటే యాజ్ ఎ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాధ్యతలు ఏంటంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది. నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి కాబట్టి కూడా ఉంది. అది కాకుండా మీరు ఆన్లైన్ లో కూడా ఓటు చేసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. మీరు అక్కడ అప్లై చేసుకుంటే బేలర్స్ వచ్చి వెరిఫై చేస్తారు. అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది. తర్వాత రిమోట్ లొకేషన్స్, ఇప్పుడు మనకి గుర్రంగడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మనకి అది ఐలాండ్ అయినా కూడా బోట్లు అయినా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది స్పెసిఫికలీ అర్బన్ దాంట్లో చాలా మంది ఓటు వేయడానికి రావట్లేదు. రూరల్లో ఓటు బాగా ఉంది కానీ మనకు అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అర్బన్లు ఉన్నా ఏదున్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయాలి. దానికి ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే భాగంగా మీరు అందరూ ఫస్ట్ నమోదు చేసుకోవాలి. బాధ్యత, ఈ బాధ్యతను మీరు మంచిగా నిర్వహించిస్తే మనకి మన కంట్రీ ఫ్యూచర్ కూడా మనం ఈ ఓట్ ఏమేస్తారో దానివల్లనే కంట్రీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అవుతుంది. చిన్న శంకరంపేట మండలంలో నిర్వహించిన ర్యాలీని మండల తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ వరకు నిర్వహించి విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ఓటు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ 2011 నుండి నేటి వరకు ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, నేడు ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కోసమై ర్యాలీలు కొనసాగించడం జరిగిందని, ఓటు మన హక్కు అని, నోటు కోసం ఓటును అమ్ముకోకూడదని, ఓటు ద్వారా అభివృద్ధి పరిచే నాయకుడిని ఎన్నుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ఆదేశానుసారం మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖు రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకునే ఆనవాయితీ ఉంది. అలాగే ఈ సంవత్సరము ఈరోజు 25 జనవరి 2025 రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శంకరంపేట్ మండల్ హెడ్ క్వార్టర్లో మనము ఇలా స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభమై సంవత్సరం 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2011 జనవరి 25వ తారీఖు నుండి ప్రతి జనవరి 25వ తారీఖున ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నటకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. దీని ముఖ్యోద్దేశము, ఎవరైతే 18 సంవత్సరముల నిండిన పౌరులు ఉంటారో వారు తప్పకుండా తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ప్రతి ఓటరు ప్రతి ఎన్నికలందు తమ ఓటును వినియోగించుకొని వారికి ఇష్టమైన
మంచి మన గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి చేయగల నాయకులను ఎన్నుకోవడానికి మన ఓటు పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును ప్రతి ఎన్నికలందు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కొత్త 18 సంవత్సరం ఉండిన ప్రతి పౌరుడు తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవగాహన కల్పించడానికి ఇలా ప్రతి సంవత్సరం జనవరి 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎంపీపీ స్వర్గీయ ఎన్సి రాజయ్య గుప్తా విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పేరు నలుదిశలా వ్యాపింపజేయడానికి ఆనాడు రాజయ్య చేసిన కృషి మరువలేనిదని, వారిని గజ్వేల్ ప్రాంతం ఎప్పటికీ మరువదని, గజ్వేల్ సర్పంచ్గా గజ్వేల్ మండల ఎంపీపీగా వారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గంతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఒక మర్చిపోలేనటువంటి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, నాన్నగారి శ్రేయోభిలాషులు, అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలు ఈ విగ్రహ ప్రతిష్ట భూమి పూజకు రావడం, నేను చెప్పని వారు కూడా రావడం అంటే అక్కడ ఫోటో చూడగానే చాలా మంది ఇక్కడ ఆగి మంచి పని చేశారు అనేటువంటిది చెప్పినప్పుడు నేను ఎంతో గర్విస్తున్నాను. ఒక వ్యక్తికి ఆయన గుండెలో ఉంటేనే ఆ వ్యక్తి అక్కడ నిలబడతాడు, కానీ ఇక్కడ నిలబడ్డ వ్యక్తి కూడా ఎక్కడ పోలేరు. కాబట్టి ఒక వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి ఆయన చేసిన సేవలకు దక్కే గౌరవం అదే. కాబట్టి మా కుటుంబ సభ్యుల తరఫున, మా బంధువుల తరఫున, పట్టణ ప్రజల తరఫున అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గజ్వేల్ చరిత్రలో రాజకీయంలో ఒక ఆదర్శంగా నిలబడి ప్రజలకు కనీస అవసరాలు ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గజ్వేల్ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అప్పుడు వనరులు తప్ప ప్రజలకు ఒక ప్రేమాభిమానాలు ఉన్నటువంటి రోజు. ఆ రోజుల్లో ఒక పైసా ఆశించకుండా తన సొంత పైసలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు ఏమి కావాలి, ఒక బజార్లో నిలబడి సంతకం కావాలంటే కూడా ఆయన సైకిల్ మోటార్ మీద సంతకం పెట్టి ఆఫీస్కి పోయి ముద్ర అనిపిస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలోనే కావచ్చు, చిన్నప్పటి నుంచి కూడా మా తాత క్రమశిక్షణలో మేము అందరం కూడా తాత ఆలోచనకు అనుగుణంగా మా కుటుంబం ముందరికి సాగింది. నేను జాబ్ పనిచేసినాక కూడా, అంటే జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు గజ్వేల్కి వచ్చినా, జాబ్లలో హాలిడేస్ ఉన్నప్పుడు, పండుగలకు నేను గజ్వేల్కి వచ్చినప్పుడు ఇక్కడ తాతగారు చేసేటువంటి సేవా కార్యక్రమంలో నాకు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా తాతగారి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా ఏదో పవర్ ఉందని అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ కింగ్ కోటిలోని కెమిస్ట్రీ భవన్లో ఏఐఓసిడి ద్వారా దేశవ్యాప్తంగా రక్తదాన డ్రైవ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ గీసులాల్ జైన్ మాట్లాడుతూ ఏఐఓసిడి ద్వారా చరిత్రాత్మక రక్తదాన డ్రైవ్ను నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు. అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించే లక్ష్యంతో ఒకే రోజులో రక్తదాన ప్రతిజ్ఞ చేశారు. ఏఐఓసిడి స్వర్ణోత్సవంలో జేఎస్ షిండే 75వ జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీసులాల్ జైన్, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ ట్రస్టీ, మహావీర్ హాస్పిటల్ ट्राइजन आनंद गौड़ तदितरुलु पाल्गొన్నారు. हमारे राष्ट्रीय अध्यक्ष जे शिंदे जी का 75वां बर्थडे जन्म दिवस पर आज पूरे भारत के अंदर ब्लड कैंप का आयोजन किया गया है और सभी डिस्ट्रिक्ट्स इंडिया के सभी स्टेट में कार्यक्रम चल रहा है. करीब 75,000 यूनिट्स देने आज पूरे डिस्ट्रिक्ट वगैरह में सब जगह चल रहा है. आज इसी संदर्भ में तेलंगाना चैम्बर ऑफ केमिस्ट्री एंड ड्रग्स में भी इस ब्लड कैंप का आयोजन किया है. काफी संख्या में लोग आ रहे हैं और अभी ये 10 बजे शुरू हुआ है, शाम के 5 बजे तक ये कार्यक्रम चलता रहेगा. और सभी जो भी डोनर करने को आ रहे हैं ब्लड डोनेशन के लिए, उन सबका तहे दिल से हार्दिक अभिनंदन. और ये एक बूंद आप खून की देते हैं तो एक जीवन बचाते हैं, ऐसी संकल्प के साथ में. और लोगों का एक बार और धन्यवाद. थैंक यू. आज जो कार्य हो रहा है 75वें जन्मदिन के अवसर पर 75,000 यूनिट्स का जो ब्लड डोनेशन इकट्ठा करना है, वो
बहुत ही सुंदर और महत्वपूर्ण टास्क किया गया है। भाइयों बहनों हमेशा कहते हैं कि नेत्रदान है, अंगदान है, वस्त्रदान है, अन्नदान है, लेकिन इसके साथ साथ रक्तदान और समयदान ये भी दोनों महत्वपूर्ण है। आज अगर हम किसी एक को भी, जैसे डॉक्टर जैन साहब ने कहा, एक को भी अगर एक खून देते हैं तो निश्चित ही उसका जीवन सुरक्षित हो जाता है। ये बहुत ही सुंदर कार्य और हम खास करके చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు శ్రీధర్ మునిందర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రీ స్కూల్ కిట్లను తహసీల్దార్ మన్నన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం మన్నన్ మాట్లాడుతూ యువకులు సేవాభావంతో ముందుకు సాగాలని, అంగన్వాడీ కేంద్రాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ఇలాంటి వస్తువులను అందజేస్తే వారు చదువుకునేందుకు మగ్గు చూపి పాఠశాలలకు రావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో యువకులు ముందుండాలని ఫ్రీ స్కూల్ కిట్లను సహకరించిన యువకులకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అంగన్వాడీ టీచర్లు నాగారాణి, జ్యోతి, దాతలు పాల్గొన్నారు. జనవరి 25వ తారీఖు రోజు చాలా జాతీయ పరంగా గొప్ప దినము. అయితే జాతీయ వంటల దినోత్సవం ఉన్నదో ఆ రోజు మన శంకరంపేట మండల హెడ్ అంగన్వాడీ సెంటర్ లో మండల హెడ్ సంబంధించిన నవ యువకులు, ఆరు పౌరులు అయిన ఇద్దరు శ్రీధర్ గ్రూప్ వాళ్ళు మన అంగన్వాడీ మండల హెడ్ అంగన్వాడీ సెంటర్ కు చిన్న పిల్లల కొరకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అవసరమైన వస్తువులు, బొమ్మలు కావచ్చు, తర్వాత నోట్ బుక్స్ కావచ్చు, సంబంధించిన బాస్కెట్స్, ఇటువంటి వాళ్ళకు అత్యవసరంగా అవసరమైన వస్తువులను డొనేట్ చేసి వాళ్ళ అవసరాలను ఇలా తీర్చడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను కల్పించడం చాలా గొప్ప విషయము. ఈ విషయాన్ని వాళ్ళకు మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పనులు కూడా మన మండల హెడ్‌క్వార్టర్లో కూడా, శంకరంపేట మండల హెడ్‌క్వార్టర్లో, ప్రతి మండలంలో కూడా నవ యువకులైనా సరే ఎవరైనా సరే ఇటువంటి చిన్న పిల్లలకు అంగన్వాడీ సెంటర్ ద్వారా తీర్చితే వాళ్ళకి ఇంకా దాని మీద ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, ఆట ఆడుకోవాలి. ఈ వయసులో దాదాపు ఆట ఆడుకోవాల్సిన వయసు ఇది. దాంతో పాటు ఆటలు ఆడుకుంటూ అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు చదువుకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తారు. కాబట్టి ఇటువంటి పరికరాలు వాళ్ళకు ఇస్తే ఇంకా వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, చాలా రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సహాయం అందించిన వాళ్ళ ఎవరికైనా సరే నౌకలకు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో విజయం సాధించగల నాయకులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వైట్ నోయిస్ అకాడమీ సీఈఓ వినాయక్ తెలిపారు. సంస్థ 10వ వార్షికోత్సవాన్ని నానాక్రమ్గూడలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు సమగ్ర దృక్పథాన్ని అందించే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. తమ వైట్ నోయిస్ అకాడమీ ఆధ్వర్యంలో జూనియర్ కార్పొరేటర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం కలదని అన్నారు. ఈ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష మార్చి 27న జరగనున్నట్లు తెలిపారు. ఇది విద్యార్థులకు అసాధారణమైన రియల్ వరల్డ్ అనుభవాలను అందిస్తుందని అన్నారు. I wanted to call you earlier also, but since we'll have many more meetings and regarding the this new venture with White Noise Academy, you've always been loyal supporters for us. And last time we had a recital with around 100 children, and this year we are venturing into something called AI-based, augmented-based learning schools, where children will be learning different skills through music, art, and sciences. If there are any questions, please let me know. This the new venture. We have after school projects
where children learn math and science concepts through music, art, and robotics. And after those concepts, these people do real world projects, and we provide them mentors from companies like Google and Nvidia. And after they do those projects, then that helps them to build their profile and documentation. And after they go abroad, they don't have to make their identity. We all know famous Indians after they've become famous when they've gone to US, but they have to first become famous here and then travel abroad. So let's see if we can achieve that. It's a small knit group. We are backed by Decillion Devices. It's an IT company. And the goal is to have less number of children, but have focus on those children and give them one-on-one attention and solve their issues. Merits and distinctions. We have our channel called White Noise Academy. It's a YouTube channel. We've got a couple of channels around nearing 1 million subscribers. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఉన్న శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు 10వ తరగతి విద్యార్థులకు విద్యా దీపిక పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎంపీపీ తుమ్మల పెంట పార్వతి, టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొని విద్యార్థులకు బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటే బాగా చదువుకోమని, మీకు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఇంకా మేడం ఇప్పుడే చెప్పారు 50 డేసే ఉంది. చాలా విలువైన సమయం. ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకున్నా గానీ ఎంతో మీరు లాస్ అయిపోతారు. ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని, ఇప్పుడు మీకు న్యూ సిలబస్ అంటున్నారు. సిలబస్ అంటే అదే కొత్త పేపర్ అంటున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ మారారు. అవన్నీ కూడా మేడం మనకు మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు గతంలో కూడా చూసారు, మన నియోజకవర్గంలో మన స్కూలు ఫస్ట్ వచ్చింది. ఈసారి అంతకంటే కూడా జిల్లా ఫస్ట్ గాని మేము ఆశిస్తా ఉన్నాం మీ దగ్గర నుంచి. నేను 2 times మీ సీనియర్స్ కి మెటీరియల్ ఇచ్చాను, ఈసారి కూడా ఇస్తారు తప్పకుండా. మీరందరూ మంచి భవిష్యత్తు ఉండేటట్టు చేసుకోవాలి. మీ పేరెంట్స్ గాని మన స్కూల్ గాని మంచి పేరు తీసుకురావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఎవరు కూడా ఆబ్సెంట్ అవుతున్నారు అన్నారు. లేకపోతే ఇంకో పని వంటలు చేయడం చెప్తున్నారా? చెప్పరు కదా. సో ఇప్పుడుండే పని ఏంటి మనకి? మేడం లేట్ ఆబ్సెంట్ అవుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆబ్సెంట్ అయితే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళో తెలుసు కదా. వాళ్ళు చెప్తేనే చదువు నేర్చుకుంటారు. మీరు ఇందులో పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాలు కాబట్టి ఇట్లాంటి టైంలో అస్సలు ఆబ్సెంట్ అవ్వకూడదు. తినేసి నిద్రపోతే, లేకపోతే నిద్ర ఎక్కువ వస్తుంది ఇంకోసేపు అట్లా ఉంటేనే ఇప్పుడు కాదు. ఇప్పుడు చదువుకుంటేనే. ఇది బేస్మెంట్ అనేది. ఈ బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇన్ ఫ్యూచర్ మీకు అంత బాగుంటుంది. అన్ని రకాలుగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చేయాల్సిన పని ఒకటి మనకేంటి, ఇది జస్ట్ లైక్ పెద్ద బాల శిక్ష లాగా ఉంది మేడం. ఇది ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ ప్రొవైడ్. పార్వతీపురం మన్యం జిల్లా లయన్స్ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలికలను రక్షిద్దాం, బాలికలను కాపాడుకుందాం అనే నినాదాలు చేసి, ముఖ్యంగా బాలికలను ఉన్నత చదువులు చదివించి తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలు అందించే బాధ్యత మనకందరికీ ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా అన్ని రంగాలలో బాలికలను సమానంగా చూడాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో బాలికలందరితో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో
దాదాపు తల్లి తండ్రి లేని పిల్లలకు 220 మంది పిల్లలకు నెలకి 4,000 రూపాయలు చొప్పున ఈ 6 నెలలకి 50 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం జిల్లా మీద ఎంత అభిమానం అంటే ఇక్కడ ఐటీడీఏని మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చేశారు. అలాగే వన్ స్టాప్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే బాల సదనం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఏకలవ్య పాఠశాలలు ఏవైతే ఈ జిల్లాలో 3 ఉన్నాయో ఆ 3ని కూడా గత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి వదిలేశారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న అన్ని పంచాయతీలకి పంచాయతీ బిల్డింగ్లు శాంక్షన్ అయ్యాయి. అవి 22 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయ్యాయి. అవి మొత్తం 86 శాంక్షన్ అయ్యాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. హిల్టాప్ ఏరియాలో కూడా పంచాయతీ బిల్డింగ్ ఉంటే ఆ పంచాయతీ బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ ఐటీడీఏ దగ్గరకు రావడము, లేదా మా దగ్గరకు రావడము, లేదా కట్టగారి దగ్గరకు రావడం రావాలి అంటే సిగ్గు భయం పిడియంతో రారు. కాబట్టి ఆ పంచాయతీ ఆఫీస్ కడితే అక్కడికే వెళ్ళి వాళ్ళ తాలూకా కష్టకాలు చెప్పుకుంటారు. అలాగే ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి ఈ విషయం ఏంటంటే బాలికల తాలూకా చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆపాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళ పేరుతో వాళ్ళు చేస్తున్నాం. ఎందుకంటే నా శాఖలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ సెంటర్స్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సెంటర్ కి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఒక టీవీ, ఆట వస్తువులు, అక్కడ కుర్చీలు, టేబుల్లు, అలాగే తాగడానికి మంచినీళ్ళు, ఒక టాయిలెట్, ఇలా ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక సంవత్సరంలో అన్ని సెంటర్స్ లో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మెరుగుపడతాయి. అలాగే ఒక సంవత్సరంలో ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం వచ్చే విధంగా, అలాగే ప్రతి గిరిజన గ్రామానికి త్రాగునీటి సౌకర్యం వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలో దేశ ప్రతిష్ఠ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆర్సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ ఎంఆర్ఓలు A1 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి స్టాపర్ కిన్నెర నరేష్, నాయుడుపేట స్థానిక రిపోర్టర్లు పాల్గొన్నారు.
ఇది ఈ రోజు బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.